హే డార్లింగ్స్, నార్త్ కొరియా భూమి మీద ఉండే నిజమైన నరకం. ఇక్కడ రూల్స్ వింటుంటే ఒకవైపు బాధగా మరోవైపు కోపంగా అనిపిస్తుంది. అంతెందుకు, ఈ దేశంలో ప్రజలు ప్రజెంట్ యూజ్ చేసే టెక్నాలజీని మనం 1980లోనే యూజ్ చేశాం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కల్లా నార్త్ కొరియా తీరు వేరుగా ఉంటుంది. ఇక ఆ దేశ ప్రెసిడెంట్ భయంకరమైన నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జాంగ్ ఉన్ ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే మారుతుంది. నార్త్ కొరియాలో ఉన్న రూల్స్ చాలా దారుణంగా ఉంటాయి. అసలు ఆ దేశంలో పుట్టిన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, దీనికన్నా చావడం బెటర్ రా, అసలు ఈ దేశంలో ఎందుకురా పుట్టాము అని అనిపించేంత దారుణంగా ఉంటాయి ఇక్కడ సిచ్యువేషన్స్. అయితే ఈ రోజు నార్త్ కొరియాలో మాత్రమే ఉండే 8 వరస్ట్ రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వారానికి 6 రోజులు పని దినాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఆదివారం సెలవు. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటుంది, 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అక్కడికి ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళ సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్ళి 7వ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని అన్నమాట. నార్మల్ గా అయితే ఏ దేశంలో అయినా పర్ వీక్ ఏ పర్సన్ అయినా 40 to 44 అవర్స్ పనిచేస్తాడు. అంటే డైలీ కౌంట్ చేస్తే మహా అంటే 7 గంటలు. కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకి 16 గంటలు పని చేయాలి. అలాగే కనీసం ఒక్కరోజు సెలవు కావాలి అనుకున్నా కానీ వాళ్ళు ప్రభుత్వానికి 500 వాన్లు చెల్లించాల్సిందే. అంటే మన దేశ కరెన్సీలో కంపేర్ చేసి చూస్తే ఒక వాన్ 32 రూపాయలు. కానీ వాళ్ళ నెల మొత్తం జీతం వచ్చేసి 149 వాన్స్ మాత్రమే. ఇక దానికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలన్నా కానీ 4 నెలల జీతాన్ని కిమ్ జాంగ్ ఉన్ కి చెల్లించాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనుసుల మధ్య పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం కూడా పుట్టిందని తెలియచేశాడు. అంటే ప్రజలు తనని దైవంలా భావించాలనే విషయాన్ని అలా చెప్పాడన్నమాట. చిత్రం ఏమిటంటే అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంట డార్లింగ్స్. కామెడీగా ఉంది కదా. బికాస్ తన బయోగ్రఫీలో తన అలా చేయడానికి, తన అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే తనని తన దేశ ప్రజలు దేవుడిలా కొలవాలని. నెంబర్ 3, ఫెర్టిలైజర్స్. 2008లో అగ్రికల్చర్ కోసం సౌత్ కొరియా నార్త్ కొరియాకు ఫెర్టిలైజర్ పంపడం స్టాప్ చేసింది. ఫెర్టిలైజర్ లేకుండా అగ్రికల్చర్ చేయడం కష్టమని, అగ్రికల్చర్ లేకుండా ఫుడ్ దొరకదు అని వాళ్ళకి బాగా తెలిసొచ్చింది. అప్పుడు నార్త్ కొరియా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొని వచ్చింది. అదేంటంటే నార్త్ కొరియాలోని ప్రతి సిటిజన్ వాళ్ళ ఎక్స్క్రేటా కలెక్ట్ చేసి గవర్నమెంట్ అథారిటీస్కి ఇవ్వాలి. దాన్ని ఫెర్టిలైజర్ గా అగ్రికల్చర్ కోసం యూజ్ చేసేవాళ్ళు. చాలా దారుణం కదా. నెంబర్ 4, మన దేశంలో రేడియో కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు నడుస్తూనే ఉండాలి. సరే రేడియోనే కదా, ఉంటే ఏమవుతుంది, 24 అవర్స్ అనుకోవచ్చు మీరు. కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఏమైనా వస్తాయా అంటే అస్సలు రావు. అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అది కూడా ఎలాంటి విషయాలో తెలుసా డార్లింగ్స్? ఎలాంటి శిక్షలు పడుతున్నాయి, ఈ రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికి మాలిన న్యూస్ మాత్రమే వస్తాయి. ఇలాంటి పనికి మాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆగినా, ఎక్కడైతే రేడియో ఆగిందో ఆ కుటుంబానికి ఉరిశిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ఎందుకు పెట్టారో తెలుసా? కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ సింగ్ చనిపోయిన 2 రోజుల తర్వాత అక్కడి ప్రజలకు వార్త తెలిసిందంట. అయితే వార్త ప్రజలకు చాలా ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో ఆ దేశ ప్రెసిడెంట్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నడుస్తూనే ఉండాలని రూల్ జారీ చేశాడు. అలానే ఆ దేశమంతా ఒకే ఫోన్ యూజ్ చేయాలి. అదే ఎయిరాంగ్ AS1201 అనే స్మార్ట్ ఫోన్ మోడల్. అయితే ఇది ఆండ్రాయిడ్ 4th వర్షన్ కి చెందినది. మరియు దీని డిస్ప్లే సైజ్ కేవలం 4.8 ఇంచెస్ అండ్ దీని కెమెరా 8 మెగాపిక్సెల్ మాత్రమే. అయితే ఈ రోజుల్లో ఈ ఫోన్స్ ని ఎవరు యూజ్ చేయట్లేదు, కేవలం నార్త్ కొరియన్స్ తప్ప. ప్రజెంట్ మన దగ్గర ఉండే మొబైల్స్ 12GB ర్యామ్ 16GB ర్యామ్ అని కాంపిటీషన్ పెట్టుకుంటుంటే వాళ్ళు మాత్రం 2GB ర్యామ్ దగ్గరే ఆగిపోయారు. మన దగ్గర ఉండే మొబైల్స్ 200 మెగాపిక్సెల్ 150 మెగాపిక్సెల్ అని కాంపిటీషన్ పెట్టుకుంటుంటే వాళ్ళు మాత్రం 8 మెగాపిక్సెల్ దగ్గర ఆగిపోయారు. ప్రజెంట్ మన దగ్గర ఆండ్రాయిడ్ 14th 15th వర్షన్ రన్ అవుతుంటే జస్ట్ వాళ్ళు మాత్రం పాపం 4th వర్షన్ దగ్గరే ఆగిపోయారు. నెంబర్ 5, ఎవరైనా సౌత్ కొరియా సినిమాలు, అదర్ కంట్రీస్ వీడియోస్ చూసినా బైబిల్తో కనిపించిన వారికి మరణ శిక్ష తప్పదు. ఎందుకంటే నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. నాస్తిక దేశం అంటే ఏంటంటే
ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ప్రోత్సహించకూడదు. వాళ్ళు కేవలం వాళ్ళ దేశ ప్రెసిడెంట్ అయిన కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని మాత్రమే దైవంగా కొలవాలి. అలాగే కిమ్ ఉన్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు అని మనం ఇంతకుముందు పాయింట్లో చెప్పుకున్నాము. అందులో అతను 2 ఇంద్రధనుస్సుల మధ్య పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం కూడా పుట్టిందని, ఇలా పెద్ద పెద్ద సోదే ఒక బయోగ్రఫీలో ఫిల్ చేసి అక్కడ ప్రజలకు స్ప్రెడ్ చేస్తూ తనే ఒక దేవుడిలా బిల్డప్ ఇస్తున్నాడు. మనం ఇందాక పాయింట్లో చెప్పుకున్నట్టు ఇది నిజంగా షాకింగ్ విషయమనే చెప్పాలి. తను ఒక మ్యూజిషియన్ అనుకుంటున్నాడేమో తన మైండ్లో. ఏకంగా వాతావరణాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉందంట పాపం దానికి. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి అమేజింగ్ వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేసుకోండి డార్లింగ్స్. నెంబర్ 6, అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో, దట్ మీన్స్ నార్త్ కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. మీకే అర్థమవచ్చు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ని బట్టి వాళ్ళు ఎంత నరకాన్ని, ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారో. నెంబర్ 8, పవర్ కట్స్. ఇదే చివరి రూల్, చాలా బాధాకరమైన రూల్. డార్లింగ్స్, పవర్ కట్ చేస్తే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో మీకు బాగా తెలుసు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము. 10 సెకండ్లు కరెంటు పోతేనే మనం విల్లవిల్లాడిపోతాము, కోపం తెచ్చుకుంటాము, కరెంటు వాడిని నానా బూతులు తిట్టుకుంటాము. అవునా కదా డార్లింగ్స్? కింద కామెంట్ చేయండి. మన దగ్గర పవర్ కట్ అయితే 1-2 గంటలు మహా అంటే వెయిట్ చేస్తాము. అంతకు మించి వెయిట్ చేయలేక కరెంటు వాడికి ఫోన్ చేసి నోటికొచ్చినట్లు తిడతాము. కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతిరోజు పవర్ కట్ చేస్తారంటే మీరు నిజంగా నమ్ముతారా? కంట్రీ మొత్తం రాత్రి చీకట్లోకి వెళ్ళిపోతుంది. స్పేస్ నుండి తీసిన ఒక ఫోటో వైరల్ అయినప్పుడు ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. నార్త్ కొరియాలోని ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పురాతనమైనది, ఇంకా అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. చాలా శాంక్షన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేయలేకపోతున్నారు. అందుకే ఎలక్ట్రిసిటీ ఆదా చేసుకోవడం కోసమే రాత్రి టైంలో దేశం మొత్తం పవర్ కట్ చేస్తారు. ఒక్క ఇల్లు, ఒక్క ఊరు, ఒక్క జిల్లా, ఒక్క గ్రామం కాదు, దేశం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ ప్రజలు టీవీ, ఓవెన్, కంప్యూటర్ లాంటివి కొనాలి అంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా మాత్రమే దాన్ని కొనుక్కోగలరు. డార్లింగ్స్, ఈ వీడియో అయితే జస్ట్ 8 రూల్స్ మాత్రమే చెప్పాను. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మన ఛానల్ మొత్తం నార్త్ కొరియా మీద చేయడానికే సరిపోతుంది. ఈ వీడియోస్ చూశాక మీకు ఇంకా నార్త్ కొరియా గురించి తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియోకి జస్ట్ 1500 లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నాను. త్వరగా లైక్స్ కంప్లీట్ చేసి, అది కూడా మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి డార్లింగ్స్. మీకు ఇంకా రూల్స్ కావాలనుకుంటే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకోసం నేను ఎన్ని వీడియోస్ చేయడానికైనా సిద్ధమే డార్లింగ్స్. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను.